నా మనసు అటు ఇటు పోయిందనుకో, అటు ఇటు తిరిగి అక్కర్లేని విషయాల వైపు పెడుతోందనుకో, దానివలన చాలా ప్రమాదం, ఆత్మ నశించిపోతుంది. ఆ చేసిన పాపాలకి కోట్ల జన్మలు తిరియక్కునైపోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను లాలించవయ్యా, నువ్వు గురుస్వరూపానివి, నువ్వు ఏదో ఒక గురువు గారి రూపంలో మా ఊరు రా, 4 మంచి మాటలు చెప్పించు, నేను అక్కడికి వెళ్ళి కూర్చునేట్టు చెయ్యి, నా మనసు లగ్నం అయ్యేట్టు చెయ్యి, నాలో మార్పు వచ్చేట్టు చెయ్యి, నేను ఆ చెడు వైపుకి వెళ్లకుండా చేసేట్టు చెయ్యి. ప్రేమ ఎవరికి ఉంటుంది? తల్లికి ఉంటుంది. అందుకే మలమూత్రములను ఎత్తుతుంది. ఏం తెలుసు పిల్లవాడికి? వాడు మలం విసర్జించేసి చేతితో పట్టుకుని దాన్ని అంతటిని నలిపేసి ఒళ్ళంతా పూసేసుకుని ఒళ్ళంతా దుర్వాసన చేసేసుకుంటే అమ్మ వచ్చి వాడికి ఒళ్ళంతా కడిగి పక్కపక్కలన్నీ మార్చి ఉతుక్కుని వీడికి మళ్ళీ ఒళ్ళంతా అంగరాగములు వలది ఉయ్యాల్లో పడుకోబెట్టి పాలిచ్చి కాపాడుకుంటుంది. పాలసారికి చెవి దగ్గరికి వెళ్ళి లోపలికి చీమ వెళ్ళి కుట్టి వాడు ఏడుస్తుంటే లోపలికి చీమ వెళ్ళిందని గ్రహించి తన చీర నోట్లో పెట్టుకుని తిరిచేసి చెవిలో పెట్టి చీమని బయటికి లాగి చెవు ఎర్రపడింది, నాన్న చచ్చిపోయాను రా నాన్న, చూడలేదు రా నాన్న అని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటుంది. మూర్ఖత్వం నాది, పరివేదన అమ్మది. వాళ్ళు నన్ను భరించలా? నేను చెడు వైపుకి వెళ్లకుండా వాళ్ళు కాపాడవా? నాకు క్షేమకరమైన వస్తువులు ఇచ్చి నేను ఆడుకునేటట్టు చేయలా? వాళ్ళు చిన్నతనంలో అలా చేయకపోతే నేను ఇలా ఉండేవాడినా? రామచంద్రమూర్తి అంతటి వాడు అయోధ్యకాండలో వశిష్ఠ మహర్షితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నా సుప్రతికరంతత్వ మాత్రా పిత్రాచయత్కృతం అన్నాడు. తల్లిదండ్రులు చేసిన ఉపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేస్తానని చెప్పగలిగిన వాడు ఈ సృష్టిలో ఉండడో. నిన్ను కన్నందుకు ప్రత్యుపకారం చేస్తావా? నీ మలమూత్రములు ఎత్తినందుకు ప్రత్యుపకారం చేస్తావా? నీ బట్టలు మార్చినందుక? తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వెడుతుండగా పాల కోసం ఏడిస్తే ఇంతమంది ఉన్నారని చూడకుండా స్తన్యమిచ్చి పాలిచ్చి నీ కడుపు ఆకలి తీర్చిన తల్లికి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు?